అమ్మగారు మీ కొరియర్ వచ్చింది. కొరియరా? ఇదేంటి? వావ్, ఇది అదే కదా ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసిన ఫైల్ ఈ రోజు వచ్చింది. ఇదేంటి మమ్మీ? ఇది యూకేలో మంచి డ్రాయింగ్ అనమాట. నేనే వాళ్ళని అడిగి తీసుకొని వచ్చిన. ఇది మనం మంచి ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకుందాం. అందరూ వచ్చి అడగాలి ఇదేంటి ఇదేంటి అని. ఓకేనా? నువ్వు వెళ్ళి ఇది ఫ్రేమ్ పక్కనే పెట్టు. దీనికి స్క్రాచెస్ రావద్దు, అర్థమవుతుందా? ఓకే మమ్మీ. ఇంకా దివ్య గారు మీకు తెలిసే ఉంటుంది కదా, నేను ఆఫీస్ పని పైన ఇంటికి కరెక్ట్ టైంకి రాలేను. మరి నా కూతుర్ని మంచిగా చూసుకోండి అంటే తను ఏమడిగినా మంచిగా చేసి పెట్టండి. మోస్ట్లీ అయితే డిస్టర్బ్ చేయదు, కానీ మీకు తెలుసు కదా ఎప్పుడు టైమింగ్, ఎప్పుడు తనకి ఏం చేయాలి అనేది. కుకింగ్ మాత్రం చూసుకోండి. ప్లాటింగ్కి ఏమైనా కావాలంటే అక్కడ నాకు. ఓకేనా? ఓకే. ఇంకా నేను నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. ఓకే అమ్మగారు. హాయ్ ప్లాటి. హాయ్ ప్రీతక్క. నీకు తెలుసా, నీకు ఒకటి చూపిస్తాను. ఈరోజు ఈ పిల్లల దగ్గర నేను ఎలా అయినా తెలివిగలదానని నిరూపించుకోవాలి. ఏదో ఒకటి చేయాలి ఈరోజు ఖచ్చితంగా. నేను చాలా తెలివిగలదానని చూపించుకోవాలి. పిల్లలు ఆంటీ ఏమన్నా తింటారా? ఏం తిందా? బర్గర్. బర్గర్. సరే, దానికంటే ముందు నేను ఏం చేస్తాను, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే. మీరు ఓడిపోయారు అనుకోండి, నాకు 1000 ఇవ్వాలి. ఓకే, నేను ఓడిపోతే నేను మీకు 1000 ఇస్తాను. ఓకేనా ప్రీతి? అయ్యో ఆంటీ, మా దగ్గర పాకెట్ మనీ 100 రూపీసే ఉన్నాయి ఆంటీ. అయితే మీరు క్వశ్చన్ అడగండి. ఒకవేళ నేను ఆన్సర్ చెప్తే మీరు 1000 రూపీస్ ఇవ్వండి, లేకపోతే నేను 100 రూపీస్ ఇచ్చేస్తాను. సరే, ఓకేనా? కానీ దానికంటే ముందు నేనే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. నువ్వు అడుగుతావా? సరే అడుగు. ఓకే అండి, చాలా సింపుల్. 1 bird 4 eyes. ఆ బర్డ్ ఏంటి? ఇదేనా? నాకు తెలుసు. ఇది మన అదే ఏమంటారు, డిస్కవరీలో కూడా నేను చూసాను. అదే అదే కదా అది. అదే అబ్బా, డిస్కవరీలో వస్తూనే ఉంటుంది 4 eyes. ఒకటే బర్డ్ 4 eyes కదా. అంటే నోట్లో ఉంది, బయటికి రావట్లేదు. ఓడిపోయేలా ఉందని. 4 eyes 1 bird. ఎస్. సరేలే, ఇప్పుడైతే గుర్తు నాకు తెలుసు, కాకపోతే గుర్తు రావట్లేదు. గుర్తొచ్చాక పర్లేదు, నువ్వు చెప్పు. ఓడిపోయారా? ఓడిపోయి 1000 రూపీస్ ఇవ్వండి. ఇగో 100 రూపీస్ తీసుకోండి. ఎందుకు? నాకు కూడా తెలియదు ఆంటీ ఆన్సర్. ఆంటీ ఎక్కువగా తొందర తీసుకురారా. సరే, టైం అయితే ప్లాటీ, నేను వెళ్తా ఇంటికి. ఏ బర్గర్ తెచ్చిందా? కొంచెం తినేసి. ఏం కాదు, ఇంటికి వెళ్ళాక నేను మళ్ళీ వస్తాను కదా రేపు. ఏం కాదు. ఓకే, సరే, బాయ్ బాయ్. అరే, ఈ పోస్టర్ లాగా వేరే దాని మీద సేమ్ ఇట్లాంటిది వేద్దాం. ఇది మమ్మీకి ఇచ్చి సర్ప్రైజ్ ఇద్దాం, మస్తు హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇక్కడ వేద్దాం ఫస్ట్. అయ్యో, అయ్యా, మమ్మీ చూస్తే అయ్యో, దీని మీద కూడా పడిపోయా. అయ్యా, ఇక్కడ రా. ఏంటా ఆంటీ? ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను. ఆడుకోవడానికి తర్వాత వెళ్ళు, ఫస్ట్ ఇల్లు క్లీన్ చేయి.
నేనెందుకు క్లీన్ చేస్తాను అంటే మీరు పని కదా మీరు చేయండి. అయినా కానీ కూడా ఈ రోజు నుంచి నువ్వే చేయాలి. నేనెందుకు చేయాలని నేను చెయ్యను. నువ్వు చెయ్యవా? నేను చెయ్యను. నువ్వేం చేసావో నేను చూసాగా. నేనేం చేశాను మీరేం చూసారు? మీ మమ్మీ పెయింటింగ్ నువ్వు ఖరాబ్ చేయలేదా? మీరు చూసారా ఆంటీ? చెయ్యి. నేను చెయ్యను ఆంటీ. చేయకపోతే నేను వెళ్ళి మీ మమ్మీకి చెప్పేస్తా. అయినా మీరు చెప్పడం నేనే వెళ్ళి చెప్తా. ఆగు. నేను చెప్తే మమ్మీ చెప్పు. యాక్చువల్లీ నేను నీకు ఒకటి చెప్తామని వచ్చినాను. నేను ఒకటి చెప్తాను, దానికి నువ్వేం నన్ను తిట్టకూడదు. ఫస్ట్ అయితే చెప్పు. నన్ను తిట్టవద్దు మమ్మీ ప్లీజ్. ఫస్ట్ చెప్పు. యాక్చువల్లీ ఏమైందంటే మొన్న నీకు కొరియర్ త్రూ ఒక పోస్టర్ వచ్చింది కదా. సో యాక్చువల్లీ ఆ పోస్టర్ మీద నేను పెయింటింగ్ వేసి నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. అయితే అన్ఫార్చునేట్లీ అంటే అది బై మిస్టేక్గా దాని మీద పెయింట్ పడిపోయింది. ప్లాంటీ ఏం చూసినా అర్థమవుతుందా? పెయింటింగ్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నావు అసలు? వద్దు దానికంటే ప్లీజ్ ఆంటీ చెప్పకన్నా ఆంటీ. చెప్పండి. పని చేయి, తీసుకో. ఈరోజు నుంచి మొత్తం నువ్వే పని చేయాలి. నేను ఏది చెప్తే నువ్వు అది చేయాలి. లేదనుకో మీ మమ్మీకి చెప్పేస్తా. వద్దా ఆంటీ? చెయ్యి మరి, తీసుకో. ఏ ఇవి తీసుకో, ఇవి కూడా కడుగు. నేను కడిగాను ఆంటీ. ఏ పెయింటింగ్ చెప్పనా? వద్దా ఆంటీ? తీసుకో, తుడిచి ఇది కడుగు తొందరగా. ఓకే ఆంటీ. ఈ పిల్లని తీసుకోవద్దా? ఆంటీ ఇది కడిగేసాను. సరే ఇది ఉతుకు. అంటే నేనెందుకు ఉతకాలి ఆంటీ ఇవి కూడా? ఏ పెయింటింగ్ చెప్పనా మీ మమ్మీకి? వద్దా? మర్చిపోకు, అర్థమవుతుందా? నేను ఏం చెప్తే నువ్వు అది చేయాలి. ఉతుకు అవి. తర్వాత ఏమైనా పని లేకపోతే అప్పుడు వెళ్ళు ఆడుకోవడానికి. ఓకే ఆంటీ. నాకు ఆకలి వేస్తుందా ఆంటీ? ముందు వెళ్ళి పని చేయి. ఆకలిస్తున్నాను. నా వల్ల కావట్లేదు ఇంత పని చేయడం. అదేదో మా మమ్మీకి చెప్తే అన్న అయిపోయేది. 2 దెబ్బలు కొట్టేసి వదిలేసేది. నా వల్ల అవ్వట్లేదు. ఈరోజు ఎట్లా అయినా మా మమ్మీకి చెప్పేస్తా. తిట్టినా కొట్టినా ఏమైనా మా మమ్మీకి చెప్పేస్తాను ఈరోజు ఎట్లయినా. మమ్మీ మమ్మీ చెప్పు. నేను నీకు ఒక విషయం చెప్పాలి. వింటున్నా. యాక్చువల్లీ ఏమైందంటే మొన్న నీకు కొరియర్ త్రూ ఒక పోస్టర్ వచ్చింది కదా. అయితే ఏమైందంటే దాని మీద నేను నీకు ఒక మంచి డ్రాయింగ్ వేసి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. కాకపోతే బై మిస్టేక్గా దాని మీద పెయింట్ పడిపోయింది. అవునా? ఏం కాదు, లైట్ తీసుకో. అనుకోకుండా అయిపోయింది కదా, ఏం కాదు. అంటే నువ్వు నన్ను ఇప్పుడు కొట్టవా మమ్మీ? తిట్టవా? ఏమైంది నాన్న? ఎందుకట్లా ఇట్లా? అంటే నువ్వు నన్ను ఇప్పుడు ఏమనవా మమ్మీ? నేనెందుకంట? అనుకోకుండా అయిపోయింది కదా. అయ్యో అసలు నేను ఆ రోజు ఇంటికి పడేసినప్పుడు పని మనిషి చూసింది. నీకు చెప్తానని అన్ని పనులు నాతోటే చేయించింది. అంటే నా స్నాక్స్ ఆమెనే తినేసింది. మిగతా నాకు అసలు అన్నం కూడా సరిగ్గా పెట్టలేదు. కొంచెం అన్నం పెట్టేసి. నేను పని చెప్తా. అయినా మన తప్పుంటే నాకు ఫస్ట్ వచ్చి చెప్పాలి బిడ్డ. భయపడని కొట్టిన తిట్టిన నేనే కదా, మీ మమ్మీయే కదా. సరే నువ్వు వెళ్ళి ఆడుకో. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఏ ఇంకా అడుగు. నేను కడగాను ఆంటీ. నేను కడగాను. పెయింటింగ్ మర్చిపోయావా? అయినా కానీ నేను కడగాను ఆంటీ. నువ్వు పెయింటింగ్ ఖరాబ్ చేస్తావు మీ మమ్మీది. అడుగు. నేను కడగాను ఆంటీ. నేను చెప్పాను అనుకో, నేను ఇంకా ఫుల్ కొడుతుంది మీ మమ్మీ. ఏం కాదండి, కొట్టని అని ఏం కాదు. నేను మాత్రం చేయను ఆంటీ రోజు. నీ పని చెప్తాను మీ మమ్మీతో. అమ్మగారు 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 ఏమైంది? అమ్మగారు మీ పాప ఏం చేసిందో తెలుసా? హౌ డే యూ! నా కూతురుతోనే పని చేపిస్తావా? నా కూతుర్ని
బ్లాక్మెయిల్ చేస్తావా? ఇక్కడ 1 minute కూడా ఉండదు. గెట్ అవుట్. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తే అవి దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. వీళ్ళు ఒప్పుకోకపోతే సాతాను అంటే ఇంకా చాలా మిస్టేక్స్ చేపిస్తాడు. మనం ఏమైనా మిస్టేక్స్ చేసే పేరెంట్స్ కూడా చెప్పాలి. అది అలా ఒప్పుకోవడం ద్వారా వాళ్ళు మనల్ని క్షమిస్తారు. కాబట్టి మనం ఇప్పటి నుంచి మనం ఏమైనా తప్పులు చేస్తే కానీ పాపం చేస్తే కానీ అవి మన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అలాగే దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ స్కిట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.